మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పరిపాలన అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అభివృద్ధి అనేది మీరు గతంలో చూసినప్పుడు మొత్తం భూమి కబ్జాలు ఉండేది. మాధవరం కృష్ణారావు గారు ఏదైతే ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఉన్నారో ప్రతి ఒక్కరు నేను పేరుగా చెప్పగలుగుతాను. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కొన్ని దగ్గర ఏడేడ కబ్జాలు చేసిర్రు, ఏడేడ ఏమేమి చేసిర్రు అనేది అది నెక్స్ట్ మన ఇంటర్వ్యూ ఉంటే అప్పుడు అన్నీ కూడా ముంగడికి తీసుకొచ్చి ముంగడి పెడతాను. మీరు అది కూడా చూడవచ్చు. మొన్న రేవంత్ అన్న గారు కూడా వచ్చి నల్ల చెరువు అనేది అభివృద్ధి ముందుగా ఎంతగానో తిట్టుకున్న వాళ్ళే ఈరోజు మెచ్చుకుంటున్నారు. దానికి అదే నిదర్శనం కదా అభివృద్ధి ఏ గవర్నమెంట్ ఎంత చేస్తుంది అనేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా పేరుతోటి నిరుపేదల ఇల్లులు కూలగొడుతున్నారు అనేసి ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే టీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా కానీ కొన్ని సోషల్ మీడియాలో వాస్తవం కాదా నిరుపేదల ఇల్లు కూల్చారు? మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క ఇల్లు కూడా మీరు చూడండి నిరుపేద ఉన్న ఇల్లు కూలగొట్టలేదు. వాళ్ళు ఏందనంటే ఎవరెవరైతే కబ్జా చేసుకుని ఉన్నవాళ్ళు, కొన్ని దగ్గర షెడ్డులు వేసి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమంటారు ఉన్న వాచ్మెన్ ఎవరినో ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాయి కూడా వాచ్మెన్ వాళ్ళకేం తెలుస్తాయో నోటీసులు ఇచ్చేది తెలియదు. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ అయిపోయాక వాళ్ళు వచ్చి రావంగానే రోడ్ మీద పడేసే వరకు అదే వీడియోలు తీసుకొని అదే సోషల్ మీడియాలో హైలైట్ చేయడం. పోనీ ఓడన అక్కడ వన్ పేదోడు అని బిల్లు కొలగొట్టిన నోటీస్ అని ఇవ్వాలి కదా. నోటీస్ ఇప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తున్న టాపిక్ ఇది. వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. టౌన్ ప్లానింగ్ ద్వారానే ఇక్కడ నుంచి ఇంటిమేషన్ ఇస్తారు. ఇచ్చినాక తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతున్నాయి కదా 1/80. ఓకే, మెయిన్గా చెరువుల దగ్గర ఇక్కడనైతే మీరు కూడా వాస్తవాలు చూస్తే గత గవర్నమెంట్లో కూడా చాలా కబ్జాలు కూడా జరిగినాయి.